రైతులకు అవసరమైన బ్యాటరీ స్ప్రేయర్స్, పవర్ స్ప్రేయర్స్, బ్రష్ కట్టర్స్, పవర్ వీడర్స్ ఇలా అన్ని రకాల నాణ్యతతో కూడిన వ్యవసాయ పనిముట్లు కిసాన్ చాయిస్ బ్రాండ్ తో హోల్సేల్ అండ్ రీటైల్ గా సప్లై చేస్తున్న సంస్థ శ్రీ మహాలక్ష్మి ఇండస్ట్రీస్. 40 సంవత్సరాల అనుభవం కల ఈ సంస్థ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా సప్లై చేస్తుంది. నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం ఇప్పుడు వచ్చేసి విశాఖ దగ్గర ఉన్నటువంటి లంబసింగి ప్రాంతంలో అయితే ఉన్నాం. ఇక్కడ లంబసింగి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలో దాదాపు 750 మంది రైతులతో అయితే కనుక ఈ గిరిజన రైతులు FPO ఏర్పాటు చేసుకుని వాళ్ళు పండించినటువంటి పంటకి కొంత వాల్యుయేషన్ చేసుకుని మార్కెట్ చేసుకోవడం ద్వారా అధిక ఆదాయాన్ని అయితే పొందడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఇందులో ఉన్నటువంటి ఈ FPOలో ఉన్నటువంటి కొంతమంది మహిళలు అయితే కనుక పచ్చళ్ళు తయారు చేసి కూడా మార్కెటింగ్ చేసుకుంటున్నారు. పచ్చళ్ళు అంటే రెగ్యులర్గా ఎక్కడైనా తయారు చేస్తారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి గిరిజన మహిళలు అయితే కనుక ఇక్కడ పండేటువంటి పనస నుంచి వాల్యుయేషన్ చేసుకోవడం కోసం పనస కానీ లేకపోతే పౌడర్స్ కానీ అలా అనేక రకాల పనసకు సంబంధించినటువంటి బై ప్రోడక్ట్స్ తయారు చేసి మార్కెట్ చేసుకుంటున్నారు. అందులో ముఖ్యంగా పచ్చళ్ళు. ఇప్పటి వరకు ఈ పనస ఏంటంటే కనుక తినడానికి మాత్రమే ఉపయోగించారు. వీళ్ళు ఈ విధంగా పనస నుంచి పచ్చళ్ళు తయారు చేసుకోవడం కోసం విశాఖ జిల్లాలో ఉన్నటువంటి BTC KVK అనేటువంటి సంస్థ వాళ్ళు అయితే కనుక టెక్నాలజీని అందించడం ద్వారా వీళ్ళైతే గత సంవత్సరం పచ్చళ్ళు తయారు చేసి వాటి వినియోగం నుంచి చూడటం వల్ల బాగానే ఉండటంతో ఈ సంవత్సరం ఏంటంటే కమర్షియల్గా ఇక్కడ వినియోగదారులకు అందించే విధంగా అయితే కనుక అధిక మొత్తంలో పనస నుంచి పచ్చళ్ళు, అలాగే కొన్ని రకాల జామ్స్, ఇలా రకరకాల బై ప్రోడక్ట్స్ అయితే చేసి వినియోగదారులకు అందించడం జరుగుతుంది. అలాగే వీరికి ఈ ప్రోడక్ట్స్ని బయట మార్కెట్ చేసుకోవడం కోసం అయితే కనుక కిసాన్ నెస్ట్ అనేటువంటి సంస్థ అయితే కనుక సహకారం అందించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ పచ్చళ్ళు తయారు చేస్తున్నటువంటి మహిళలతో మాట్లాడి ఈ పనస నుంచి పచ్చళ్ళు తయారు చేయాలనే ఆలోచన వీళ్ళకి ఏ విధంగా వచ్చింది, దీనివల్ల వీళ్ళకి ఎటువంటి ఆదాయం పొందుతున్నారు, అలాగే ఈ కిసాన్ నెస్ట్ అనేటువంటి సంస్థ వీళ్ళకి ఏ విధంగా సహకరిస్తుంది, అలాగే KVK ఏ విధంగా వీళ్ళకి టెక్నాలజీ అందించింది, అన్ని విషయాలు మీకు తెలుసుకుని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకొని, అలాగే ఈ గిరిజన మహిళలు తయారు చేస్తున్నటువంటి పచ్చళ్ళు, ఈ పనసకాయ పచ్చడి కానీ ఈ పనసకాయ బై ప్రోడక్ట్స్ కానీ కావాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ FPOలో ఉన్నటువంటి మహిళా గిరిజన రైతులు అయితే కనుక ఈ పచ్చళ్ళు ఏ విధంగా తయారు చేసుకుంటున్నారో, అసలు వారికి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతున్నాయో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది మహిళలు అయితే పచ్చళ్ళు ఇక్కడ ఆయిల్లో వీటిని ఫ్రై చేస్తున్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరండి? ఇందిరా అండి. మేడం చెప్పండి, అసలు మీకు ఈ పనస పచ్చడి చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? పనస పచ్చడి చేయాలన్న ఆలోచన మాకైతే రాలేదు, మా అంతటిగా మాకైతే రాలేదు. లాస్ట్ సంవత్సరం అది FPO ఉండడం వల్ల అదే 750 మంది రైతులు ఉండడం వల్ల వాళ్ళ KVK నుంచి కిసాన్ నెస్ట్ వాళ్ళ ద్వారా ఈ ట్రైనింగ్ పొందాము. లాస్ట్ ఇయర్ జాము, స్పీకర్ నుంచి పౌడరు, ఆ పౌడర్ నుంచి బిస్కెట్స్, తర్వాత ఏమో తొనల నుండి చిప్స్, ఆ కండేమో పచ్చడికి ఉపయోగించామండి. ఇంతకుముందు ఒక కాయ ద్వారా మేము కాయలు 20 రూపాయలకి, 10 రూపాయలకి, 30 రూపాయలకి, 50 రూపాయలకి అమ్మేవాళ్ళమి. 10 రూపాయల నుంచి 50 రూపాయలు మాత్రం పలికేది ఒక కాయ. 50 రూపాయలు అన్న ప్రసక్తే ఉండేది కదా. ఎప్పుడంటే AP టూరిజం వచ్చిందో అప్పటి నుంచి కాయకి రేటు పెరిగింది తప్ప ఇంతకు ముందు పనసకాయకి 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలే. అంతకు మించి కాయ అయితే రేటు పెరగలేదు. అదే ఈ ట్రైనింగ్ తీసుకున్న నుంచి ఈ పనసకాయకి అన్ని పిక్క నుంచి అదే పిక్క ప్రతి దాన్ని వినియోగించుకుంటున్నాం. దాని నుంచి ఒక్క కాయకి ఆదాయం 400-500 30-50 రూపాయలు వచ్చేది. దాదాపుగా 10 రెట్లు పెరిగింది మీ ఆదాయం. 10 రెట్లు పెరిగింది. ఇందిరా గారు, ఇప్పుడు మీరు ఈ పనస పచ్చళ్ళు అయితే తయారు చేస్తున్నారు కదా, ఈ పనస పచ్చళ్ళతో పాటు ప్రతిదీ పనసలో వచ్చేటువంటి ప్రతి దాని నుంచి కూడా ఏదో ఒక వస్తువు తయారు చేస్తున్నారు, ప్రోడక్ట్ ఏదో ఒకటి. ఏమేమి ప్రోడక్ట్స్ చేస్తున్నారు, వాటి మార్కెట్ ఏ విధంగా చేస్తున్నారు? మార్కెటింగ్ కిసాన్ నెస్ట్ వాళ్ళు అదే వైజాగ్ పంపిస్తున్నామండి. వైజాగ్లో మార్కెటింగ్ అవుతుంది ప్రతిదీ కూడాను. పచ్చళ్ళు, చిప్స్ వరకు, పచ్చడి వరకు పంపిస్తున్నామండి. జాము ఇంకా మేము లాస్ట్ ఇయర్ చేసాం కాబట్టి మేము బయటికి అమ్మలేదు. ఈ ఇయర్ నుంచి మేము ప్రతిదీ కూడా అమ్మకానికి. అంటే ఇప్పుడు మీరు లాస్ట్ ఇయర్ కూడా ట్రయల్ చూసారు కదా, ఎవరైనా తిని చూసి దాని మీద అభిప్రాయం చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం ముందడుగు వేసారా? దాన్ని తిని చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అనేసి అన్నారండి. మొన్నటి వరకు ఉండింది, లాస్ట్ వచ్చిన వాళ్ళు చేసి అంతా ఖాళీ చేశారు. మొత్తం అయిపోయింది కాబట్టి అంతా బాగుంది అన్నారు కాబట్టి ఈ సంవత్సరం ఎక్కువగా చేయాలని. అయితే అండి, ఇప్పుడు ఈ పనస పచ్చడి వల్ల ఏంటి ఉపయోగం? ఇప్పుడు బయట చాలా పచ్చళ్ళు ఉన్నాయి కదా, ఈ పనస పచ్చడి తినటం వల్ల ఏమైనా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయా, లేకపోతే ఏంటి అసలు మీకు ఆదాయం కోసమే చేస్తున్నారా? ఆదాయం కోసం కాదు, అంటే ఎప్పుడుగా రొటీన్గా ఉండే పచ్చళ్ళు ఎప్పుడు తింటుంటాము. ఆవకాయ అని ఎప్పుడు కొత్తగా వినే కాదు కదా, పండుమిర్చి అని, ఆవకాయ అని, ఇప్పుడు పండుమిర్చి గోంగూర అని
ఇంట్లోకి తినడం వరకు అందరూ పెట్టుకుంటారు. పనసకాయ పచ్చడి అంటేనే వింతగా వింటున్నారు, పనసకాయతో కూడా పచ్చళ్ళు చేస్తారా అని అనేసి అన్నప్పటికీ మాకు కూడా తెలియదు పనసకాయ పచ్చడి చేయాలని. లాస్ట్ టైం మేము కేవీకే నుంచి కిసాన్ నెస్ట్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి మేము ట్రైనింగ్ పొందాము. ఓకే, పనసకాయ పచ్చడి చేసే ప్రాసెస్ ఏంటి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ దీంట్లో వేస్తున్నారు, ఎంత టైం పట్టిద్ది? ఒకసారి కాయ కట్ చేస్తే మొత్తం పచ్చడి రెడీ అయ్యడానికి ఎంత టైం పట్టిద్ది మొత్తం ఎవరైనా చెప్పండి. శ్రమ ఎక్కువే. కాయ పైన తొక్క తీస్తాము, తొక్క తీసిన తర్వాత ఏమో కాయ కట్ చేస్తాము, కట్ చేసి ముక్కలుగా కట్ చేసి దానికి కండ తీస్తాము, కండ తీసి ముక్కలుగా కట్ చేసి దానికి పసుపు ఉప్పు కలిపి ఒక రోజు ఒక ఒక గంట 2 గంటలు నానబెడతామండి, ఆరబెడతాం. ఎండలో ఆరబెట్టిన తర్వాత వచ్చి నూనెలో వేయిస్తాం. వేయించిన తర్వాత దానికి సంబంధించిన అదే మసాలా సామాలు ఈ పనసకాయ పచ్చడి కూడా అలాగే చేసుకుంటాం. ముక్కలు కూడా నలగటం కూడా అంతా కొంచెం మెత్తగా ఉంది అంటే కండ కదండి. ఇప్పుడు చికెన్ అంటే నూనెలో వేయించగానే బాగా గట్టిగా అయిపోద్ది. ఇదైతే ఎంత మనం నూనె అయిపోద్ది తప్ప ఇది అంటే వేపినప్పుడు గట్టిగానే ఉంటుంది. అది పచ్చడి మనం చికెన్ అంత గట్టిగా కాకుండా ఓ మాదిరిగా డ్రై అయితే అవుతుంది. మొత్తం చేసే ప్రాసెస్ అంతా కూడా ముందుగా ముక్కలు వేపుకుంటున్నారు, తర్వాత అందులో ఎటువంటి దినుసులు వేసుకుంటారు, అన్ని వేసుకుని ఆ నూనె వేసుకుని కలిపేసుకోవడం. వేరే డిఫరెన్స్ ఏం లేదు, దీనికి ఏం ప్రత్యేకంగా ఏం లేదు. అయితే మీరు దీంట్లో కండ మాత్రమే తీసుకుంటా ఉంటున్నారు కదా, మిగతా దాంట్లో పిక్కలు వస్తాయి, లోపల ఉండేటువంటిది తొనలు ఉంటాయి, అవన్నీ ఎట్లా? తొనలేమో చిప్స్ చేస్తున్నామండి, పిక్కలేమో ఉడికించి అదే పౌడర్ చేస్తున్నాం అని చెప్పాం కదా, ఆ పౌడర్ నుంచి బిస్కెట్లు ట్రైనింగ్ తీసుకున్నాము. అవి కూడా మార్కెట్ లో డిమాండ్ ఉందా? అవి కూడా మార్కెట్ లో అంటే లాస్ట్ టైం చేసినవి తక్కువే అని చెప్పాం కదండి, తిన్నాము, అందరు కూడా టేస్ట్ బాగుంది అనేసి అన్నారు. ఈ సంవత్సరం మేము అన్ని కూడా మొదలుపెట్టి మేము చేయడానికి రెడీగా ఉన్నాము. ఇప్పుడు మీరు మొదట కాయ కట్ చేసిన తర్వాత మొత్తం పని అయిపోయేటప్పటికి పచ్చడి పూర్తిగా తినడానికి రెడీ అయ్యేదానికి ఒక రోజులో అయిపోతుందా, ఎక్కువ టైం పట్టింది? ఒక రోజు పడుతుందండి. అంటే మనం కట్ చేసి అంటే తక్కువ అంటే ఒక కాయ ఒక అరగంట కట్ చేసుకుంటా అంటే మరి ఈ కండలు తీసి కట్ చేసి పసుపు ఉప్పు కలిపి కాసేపు ఆరబెట్టుకోవాలి కదండి, ఒక 5-6 గంటల సేపు పడుతుంది. ఓకే, థ్యాంక్స్ అండి. ఇక్కడ పచ్చళ్ళ తయారీకి కొంతమంది ఇంకా మహిళలు పనిచేస్తున్నారు కదా, వారితో మాట్లాడదాం. మేడం మీ పేరు? సరోజండి. ఓకే, మీరు ఈ పచ్చళ్ళలో ఇప్పుడు అందరూ అన్ని పనులు చేస్తారా, ఎవరి పని వాళ్ళదేనా? అందరూ అన్ని పనులు చేస్తారు. అన్ని పనులు పచ్చడి పడతాం అంతా అందరికీ తెలుసు. ఓకే, మీరు ఇప్పుడు ఈ సీజన్లో ఎప్పటి నుంచి పచ్చళ్ళు స్టార్ట్ చేశారు? 1 మంత్ అవుతుంది. 1 మంత్ నుంచి ప్రతిరోజు పడుతున్నారా? అవును. ఓకే, రోజుకి ఎన్ని కేజీలు పడతారు? ప్రతిరోజు అంటే మాకు వర్షాల వల్ల సండే పూట మాకు రారు, అలాంటప్పుడు మేము సోమవారం నుంచి ఒక 4 days 5 days చూసుకుని పెట్టుకుంటాం. అంటే మొత్తం మీద 30 రోజుల నుంచి స్టార్ట్ చేసినా ఒక 20 రోజులు చేస్తుంటారు. రోజుకి ఎన్ని కేజీలు వస్తాయి? ఇప్పుడు వరకు ఎంత పట్టారు? మార్కెట్ ఎట్లా అమ్మేశారా, లేదా నిల్వ ఉంచుతున్నారా, లేదా ఏంటి? మేము ఇది 3వ బ్యాచ్ కింద పెడుతున్నాము. 2 బ్యాచ్లు అయిపోయినాయి, ఇంకా ఈ బ్యాచ్ ఆర్డర్లు ఉన్నాయి. ఆర్డర్లు అయిపోయిన తర్వాత ఎవరైతే ఆర్డర్ మాకు ఇచ్చారో చెప్పారో వాళ్ళకి మేము సప్లై చేస్తాం. మరి ఇంకా ఇప్పుడు పచ్చడి అంటే కనుక 365 days మళ్ళీ సీజన్ వరకు నిల్వ ఉండాలి. ఈ పచ్చడి అన్నాలు నిల్వ ఉంటుందా? ఉంటుంది సార్. ఓకే, మీరు పోయిన సంవత్సరం కూడా పెట్టామన్నారు కదా, పోయినసారి కూడా ఎప్పటి వరకు వాటి చూసారు? అది మేమంటే జాము సిప్స్ అవన్నీ చేసాము. సిప్స్ అయితే 6 months వరకు నేను పెట్టేసి ఉంచాను. అప్పటికి ఎవరైనా గెస్ట్లు గట్రా వచ్చినప్పుడు వాళ్ళందరికీ మేము పెట్టడం అది జరిగింది. అంటే ఆయిల్ స్మెల్ కూడా రాలేదు, అంత బాగానే ఉంది. ఆ తర్వాత మేము అయితే లాస్ట్ టైం కూడా మాకు ఒక 10 రోజుల్లో కాయలు అయిపోతాయి అనక మాకు కేవీకే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. తర్వాత మేము అవన్నీ చేసుకుందామంటే మాకు టైం సరిపోలేదు, అందుకని చెప్పేసి ఈ ఇయర్ కొంచెం బరుగ్గా చేసుకున్నాం. ఆ పచ్చడి నిల్వ ఉంచారా? ఎన్ని రోజుల వరకు ఉంచారు? ఉంచాను సార్, ఒక 6 months వరకు 7 అలా అయిపోయింది. అంటే ఆ పచ్చడి అంతవరకు వచ్చి అయిపోయింది, ఇంకా అయిపోయింది. మీరు పచ్చడి అయిపోయేంత వరకు కూడా ప్రాబ్లం లేదు. మొత్తంగా అయితే పనసకాయ పచ్చడి మీ అభిప్రాయం టేస్ట్ ఎట్లా ఉంది? టేస్ట్ బాగుంది సార్. అంటే మేము తిన్నది కాకుండా మాకు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేకపోతే మైరుగు కూరకు కానీ ముందు ఎవరికైనా టేస్ట్ అని చూపిస్తాం కదా, వాళ్ళు తిని కూడా బాగానే. మరి మీకు ఒక మేడం మాట్లాడినా ఏం చెప్పారంటే ఒక కాయకి వచ్చేసి దాదాపుగా 500 రూపాయల వరకు ఆదాయం వస్తుంది. అయితే మరి ఈ తొనలు తీసి ఏపీ ఇదంతా ఎక్స్ట్రా శ్రమ అవట్లేదా? అవుతుంది సార్. అంటే ఇప్పుడు దాని మీద మేము ఎంత శ్రమ పడినా కానీ వచ్చే ఆదాయాన్ని చూసుకుంటే మాకు ఆ శ్రమ అంతా కనిపించదు కదా సార్. ఓకే, థ్యాంక్స్ అండి. అయితే ఇప్పుడు మనతో ఇప్పుడు వీళ్ళకి మార్కెటింగ్ చేసి పెడుతున్నటువంటి కిసాన్ నెస్ట్ అయితే ఉన్నారు. కిసాన్ నెస్ట్కి సంబంధించి రాజేష్ గారితో మాట్లాడి అసలు ఈ పచ్చడి, ఈ పనసకాయ పచ్చడి అనేది ఏ విధంగా మార్కెట్ చేస్తున్నారు, బయట కస్టమర్లకు ఏ విధంగా సప్లై చేస్తున్నారు, ఎవరైనా కావాలంటే ఎట్లా ఇస్తారు,
అన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే తర్వాత వచ్చేసి ఈ కేవీకే వాళ్ళైతే కనుక వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందట. ఈ కేవీకేలో కూడా అసలు ఈ పచ్చళ్ళకి ట్రైనింగ్ ఏ విధంగా ఇచ్చారనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో కిసాన్ నెస్ట్ ఫౌండర్ రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి వీళ్ళు ఈ FPOకి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు ఏంటో తెలుసుకుందాం. రాజేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, ఏంటి మీ సంస్థ ఏం చేస్తుంది? ఇప్పుడు ఈ లంబసింగి గిరిజన ప్రజలకి ఏంటి మీరు చేసే సపోర్ట్ ఏంటి పచ్చళ్ళకు? కిసాన్ నెస్ట్ వాల్యూ ఎడిషన్ మీద మెకనైజేషన్ మీద ట్రైనింగ్ ఇచ్చడం జరిగింది సార్. ఇది గిరిజన రైతులు లాస్ట్ 2 సంవత్సరాల నుంచి మేము ఈ ఏరియాలో చూసినప్పుడు పనసకాయలు కావచ్చు, లేకపోతే అదర్వైజ్ ఫ్రూట్స్ని వేస్ట్ని గమనించాము. ఏదైనా చేస్తే రైతులకు బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ సీజనల్గా పండేటువంటి ఫ్రూట్స్ మొత్తం మీద వర్కౌట్ చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ జాక్ ఫ్రూట్ సీజన్. ఈ జాక్ ఫ్రూట్ తోటి వాల్యుయేషన్ ఏమి చేయొచ్చు అనుకున్నప్పుడు ఇతర రాష్ట్రాల్లో మనం చూసినట్లయితే కేరళ కావచ్చు, అదర్వైజ్ వేరే ప్రదేశాల్లో జాక్ ఫ్రూట్ని ఒక చిన్న ముక్క కూడా వేస్ట్ పోనివ్వకుండా ప్రాసెసింగ్ అంతా తయారు చేసుకొని వాళ్ళు మార్కెటింగ్ చేసిన కంపెనీస్ని మేము గుర్తించడం జరిగింది. కానీ ఇప్పుడు మనం బయటకు వెళ్ళి స్టేట్కి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి టెక్నాలజీ తీసుకుంటే బహుశా కంపెనీస్ వాళ్ళు ఇవ్వరు కాబట్టి నియర్ బై ఉన్నటువంటి కేవీకే బీసీటీ కేవీకే వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్పటికే గత 5-6 సంవత్సరాల నుంచి వాళ్ళు జాక్ ఫ్రూట్ మీద ప్రయోగాలు చేస్తున్నారు. వాళ్ళ దగ్గర కొంత మెకనైజేషన్ ఉంది. ఈ ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ కూడా మేము బీసీటీ కేవీకే వాళ్ళని అప్రోచ్ అయ్యి ట్రైనింగ్ ఇప్పించాం. కానీ అప్పటికే మేము అప్రోచ్ అవ్వడం, వాళ్ళు రావడం, ట్రైనింగ్ ఇవ్వడం, ప్రొడక్ట్ని వాల్యుయేషన్ చేయటం, దీన్ని షెల్ఫ్ లైఫ్ చెక్ చేసుకోవటం, కన్జ్యూమర్ ఫీడ్బ్యాక్ కోసం పంపించడం, అట్లానే స్టోరేజ్ చేసుకునే ఫెసిలిటీస్ లేక లాస్ట్ ఇయర్ కొంచెం స్లోగా చేశాము. బట్ ప్రొడక్షన్ చేద్దాం అనుకున్న టైంలో అనుకోకుండా ఫ్రూట్ అయిపోవడం ఇవన్నీ జరిగింది. అందుకని ఈ సంవత్సరం ముందుగానే మరలా కేవీకే వాళ్ళని అప్రోచ్ అవటం, వాళ్ళు ఫుల్ టైం కేటాయించి వాల్యుయేషన్ లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ తోటి ఈ సంవత్సరం ముందుగానే మొదలుపెట్టాం. బీసీటీ వాళ్ళు ఆల్మోస్ట్ 1 మంత్ క్రితమే మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ ఇచ్చి వెళ్ళిన దగ్గర నుంచి ఫార్ములా లాస్ట్ ఇయర్ కూడా చేసామన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చారా? అంటే లాస్ట్ ఇయర్ కొన్ని రకాల ఉత్పత్తులే చేయగలిగాం. ఇప్పుడు జాక్ ఫ్రూట్ కట్ చేసిన దగ్గర నుంచి కంప్లీట్గా ఒక చిన్న పార్ట్ కూడా బయటికి పోనీయకుండా షెడ్యూల్ చేయడం ఎలా అనే దాని మీద వర్కౌట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే మరలా ఇంకొక రివైజ్ చేసుకున్నాం. ఎందుకంటే ఈ సంవత్సరం త్రూఅవుట్ ఇయర్ సంవత్సరం అంతా కూడా పచ్చని మార్కెటింగ్ చేయాలి, లేకపోతే జాకు పౌడర్ని అందుబాటులో పెట్టాలి, తొనల నుంచి చిప్స్ చేయగలగాలి, అవసరమైతే 3rd ఇయర్కి దీన్ని ఒక పెద్ద బిజినెస్ మోడల్లోకి చేయాలనే ఉద్దేశంతో కాన్సెప్ట్ డెవలప్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు మీరు పచ్చళ్ళు తయారు చేస్తున్నారు కదా, ఈ మార్కెట్ ఎట్లా ఉంది బయట? బయట మార్కెట్ కొత్త ప్రోడక్ట్ కాబట్టి సహజంగా ఆదరిస్తున్నారు, నెంబర్ 1. రెండోది ఏంటంటే ఇది వెజిటేరియన్ చికెన్గా ఎవరైతే నాన్ వెజ్ తినము అనుకునే వాళ్ళకి ఆల్టర్నేట్ వర్షన్లో ఈ పికిల్ ఉందనేది ఇప్పటి వరకు మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ సార్. రెండోది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం, షుగర్ పేషెంట్లకి ఆల్రెడీ జాక్ 365 అనే కంపెనీస్ వాళ్ళు పౌడర్ని అమ్మడం, వాల్యూ ఎడిషన్లో పచ్చళ్ళు అయితే బహుశా మేము చాలా తక్కువ చూసాము. ఇక్కడ పచ్చడి టేస్ట్ మేము వాడినటువంటి ఇంగ్రీడియంట్స్ కావచ్చు, ఫార్ములా పరంగా పచ్చడి చాలా టేస్ట్ ఉండడం వల్ల పచ్చడి మార్కెటింగ్ అనేది చాలా చక్కగా ఉంది సార్. ఇప్పుడు మీ దగ్గర ఈ పచ్చడి అనేది 365 days అవైలబుల్గా తీసుకొస్తున్నారా, ఉంటుందా? ఉంటుంది సార్. మాకు FPOలో కోల్డ్ స్టోరేజ్ని చేయించాము ఈ సంవత్సరం. దీంట్లో కొంత FPO ఫండ్స్, కొంత కిసాన్ నెస్ట్ హెల్ప్ తీసుకున్నాం. దీని ద్వారా మా దగ్గర ఇప్పుడు 10 tons కోల్డ్ స్టోరేజ్ ఉంది. ఈ కోల్డ్ స్టోరేజ్ కంప్లీట్గా సోలార్తో ఆపరేట్ అవుతుంది. జనరల్గా ఒక రకంగా చెప్పాలంటే 10% మెయింటెనెన్స్ తోటి, మిగతా 90% సోలార్ తోటి ఆపరేట్ అవుతుంది. కాబట్టి ఇందులో స్టోర్ చేయడం వలన షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది. పచ్చడిని కూడా మేము 2 విధాలుగా చేస్తున్నాం. ముడి పచ్చడి పెట్టి లోపల పెట్టి ఆర్డర్స్ తీసుకున్న దగ్గర నుంచి వాల్యుయేషన్ చేసి మళ్ళీ ఇచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు మీ దగ్గర ఏమేమి పచ్చళ్ళు ఉన్నాయండి? ప్రజెంట్ జాక్ ఫ్రూట్ పికిల్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. దీనికి ముందే మనం ఇక్కడ లోకల్లో దొరికేటువంటి టొమాటో తోటి, మామిడికాయలతోటి, గోంగూరతోటి పచ్చళ్ళు రెగ్యులర్ పచ్చళ్ళు ఉన్నాయి. దాంతోపాటు ఈ పచ్చడి కూడా మార్కెటింగ్ వెళ్ళడానికి స్కోప్ ఉంది సార్. ఎలా స్టోర్ చేస్తున్నారు చూద్దాం సార్, రండి సార్ వెళ్దాం. ఇవి చెప్పండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పచ్చళ్ళు సార్. దీనికి ప్రతి పచ్చడికి మా దగ్గర ఒక ఫార్ములా ఉంటుంది. కస్టమైజేషన్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి పికిల్స్ ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ మేము టొమాటో పచ్చడిని కనుక తీసుకున్నట్టే ఇక్కడ నార్మల్గా బేసిక్ పచ్చడిని ప్రిపేర్ చేసి పెట్టాము. కస్టమర్ కనుక తన రిక్వైర్మెంట్ చెప్తే, అంటే కారం ఎక్కువ ఉండాలను, కారం తక్కువ ఉండాలను, ఉప్పు ఎక్కువ ఉండాలి, ఉప్పు తక్కువ ఉండాలి, మీ పచ్చళ్ళు మాకు అడ్జస్ట్మెంట్ చేసి ఇవ్వండి అంటే మినిమం క్వాంటిటీ ఆర్డర్ని ప్లేస్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి ముడి పచ్చడిని నెక్స్ట్ లెవెల్ ప్రిపరేషన్ చేసి ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం. అంటే కస్టమర్కి ఏ విధంగా టేస్ట్ కావాలంటే ఆ విధంగా తయారు చేస్తారు.
అంటే మినిమం క్వాంటిటీ ఆర్డర్ తీసుకుంటాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ 5 to 10 kgs అనేది మినిమం ఆర్డర్ కానీ తీసుకోగలిగితే అలాంటి కస్టమర్ ఒక 2-3 వచ్చే వరకు వెయిట్ చేస్తే ఒక 30 kgs అనేది మాకు ఒక బ్యాచ్. మినిమం 30 kgs ఆర్డర్ ఇవ్వగలిగితే ఇమీడియట్లీ ప్లాన్ చేస్తాము. లేదు 5-10 kgs అయితే కొంత టైం తీసుకొని, ఇలాంటి కస్టమర్స్ మాకు మార్కెట్లో ఉన్నారు సార్. ఇలా ఒక టీమ్ ఫామ్ అయ్యే వరకు వెయిట్ చేయగలిగితే రెగ్యులర్ సప్లై ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు మీ దగ్గర పచ్చడి ఏదైనా కావాలంటే ఎన్ని రోజుల్లో మీరు సప్లై చేయగలుగుతారు? రెగ్యులర్ పచ్చడి కనుక అయితే ఆల్రెడీ విశాఖపట్నం మార్కెట్లో అందుబాటులో ఉంది సార్. దాదాపు 30+ స్టోర్స్లో మా పికిల్స్, రెగ్యులర్ పికిల్స్ అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ వీక్ కి జాక్ ఫ్రూట్ పికిల్ని కూడా మార్కెట్లోకి రిలీజ్ చేస్తాం. కిసాన్ నెస్ట్ ద్వారా అసలు ఈ పచ్చళ్ళైనా ఇంకేమన్నా సప్లై చేస్తారు సార్? గిరిజన ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా స్టోర్స్ కి అందించే బాధ్యతని కిసాన్ నెస్ట్ తీసుకుంది. ఈ ఇయర్ ప్రయోగాత్మకంగా లంబసింగ్ ఎఫ్పితో లాస్ట్ ఇయర్ నుంచి వర్క్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఆల్ మేము ఇప్పటికి లంబసింగ్ ఎఫ్పి నుంచి 30+ ప్రొడక్ట్స్ ని మార్కెటింగ్ చేస్తున్నాం. ఓకే, ఇది ఫ్రెండ్స్ చూశారు కదా, ఇక్కడ ఉన్నటువంటి లంబసింగి ప్రాంతంలోని గిరిజన మహిళలు అయితే కనుక ఎఫ్పిఓగా ఏర్పడి వాళ్ళు పండించినటువంటి పంటను అయితే కనుక అధిక ఆదాయం పొందే విధంగా అయితే వాల్యూ ఎడిషన్ చేసుకోవడం జరుగుతుంది. వీరి కోసం కిసాన్ నెస్ట్ వాళ్ళు కానీ లేకపోతే వైజాగ్లో ఉన్నటువంటి కేవీకే వాళ్ళు కానీ ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో అయితే కనుక వీళ్ళు మరింత ముందడుగు అయితే వేయడం జరిగింది. అలాగే మనం కూడా వీడియో చూసిన వాళ్ళు వీళ్ళు పండిస్తున్నటువంటి పంటలను అయితే వీళ్ళు వాల్యూ యాడ్ చేసినటువంటి ప్రోడక్ట్ మనం కనుక తీసుకుని అయితే కనుక వారికి మరింత ఉత్సాహంగా ఉంటుంది. ఇంకా మరిన్ని ప్రయోగాలతో ముందడుగు వేయడానికి అయితే అవకాశం ఉంటుంది. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే కనుక వీరి దగ్గర ఉన్నటువంటి ఉత్పత్తులు కానీ పచ్చలు కానీ ఆర్డర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.